100% తల్లులు పిల్లలకి ఖచ్చితంగా పాలు పట్టడానికి ఇష్టపడుతున్నారు. సో ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో కొంతమంది వాళ్ళు పీలగా ఉండడం కోసం కావచ్చు, బలహీనంగా ఉన్నవారు కావచ్చు, పాలు అనేది పడడం లేదు వాళ్ళకి. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో నిపుల్ టెస్ట్ అంటున్నారు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో తీసుకునే ఆహారం లేదా జీవనశైలి కావచ్చు, సో డెలివరీ అయిన తర్వాత ఉండే జీవనశైలి కావచ్చు, పాల ఉత్పత్తిని పెంచడానికి, పాలు పడడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు? పాలు పడకపోవడానికి గ్రాస్గా పైన చూస్తుంటే మాత్రం 3-4 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయండి. అండ్ అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్సే. తల్లి ఆహారము, తల్లికి ఉండే రెస్ట్, తల్లికి ఉండే స్ట్రెస్ అండ్ తనకుండే సపోర్ట్. సో ఈ 3-4 ఫ్యాక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే తన ఆహారం దగ్గరకు వచ్చేసరికి తల్లికి ఆహారం అన్నది జస్ట్ డెలివరీ అయిన తర్వాత ఆహారం మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే పాలు పడేటట్టుగా పోషకాలు అందించడం అన్నది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎక్కువ ఆహారం పెట్టమని మనము హైఫై ఆహారం తీసుకురామని నేను డ్రై ఫ్రూట్స్ తోటి లోడ్ చేసి పెట్టమని ఏమి చెప్పము. తనకి సరిపడా ఆహారం ఏదైతే ఉందో అడిక్వేట్ క్వాంటిటీ, క్వాలిటీ, హోమ్ కుక్డ్ ఇంట్లో చేయగలిగి బీ ప్రొవైడెడ్ విత్ సచ్ ఫుడ్ ఖచ్చితంగా తన బ్రెస్ట్ ఫీడ్ అనేది బెటర్గా వస్తుంది. అండ్ రెస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆ రెస్ట్ దగ్గరే మనకి సపోర్ట్ అనేది ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటుంది. సో తను బిడ్డ పడుకున్నప్పుడు పడుకోవాల్సిందే, ఎందుకంటే బిడ్డ రాత్రి అంబలో లేచే ఉంటుంది. రాత్రి ప్రతి 2 గంటలకో గంటన్నరకో ఒకసారి లేస్తూ ఉంటుంది, ఫీడింగ్ కోసం అడుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో తల్లికి రెస్ట్ ఉండడం అన్నది కష్టమే. మార్నింగ్ టైమ్స్లో తల్లికి రెస్ట్ ఇవ్వడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ షీ హ్యాస్ పీపుల్ అరౌండ్. సో అది మనకి ప్రజెంట్ సొసైటీలో కొంచెం తక్కువైంది. అందరికీ తక్కువైందని నేను చెప్పను, కొంచెం తక్కువైంది. బికాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నది మనకి ఎక్కువ అయిపోయినాయి. ఉట్టి ఫాదర్ మదర్ ఉంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, లేకపోతే ఎవరైనా బిడ్డ పుట్టిన వెంటనే వస్తున్నారన్నా గ్రాండ్ పేరెంట్స్ వస్తున్నారు, అమ్మమ్మ నానమ్మ వస్తున్నారు, బట్ టెంపరీగా వచ్చి ఉండి వెళ్ళిపోతున్నారు. సో మార్నింగ్ పూట పనులు, అందరికి ఇంట్లో పనులు ఏవైతే ఉంటాయో అది బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కావండి, వంటలు కానివ్వండి, గిన్నెల దగ్గర నుంచి కానివ్వండి, ఎంతమందిని పెట్టుకున్నా ఆ సూపర్విజన్, ఈ ఇల్లు చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఆ క్లీనింగ్ చూసుకోవాలి, ఇది చేసుకోవాలి అన్న ప్రాసెస్లో తను పడడం మొదలెడితే ఫస్ట్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. సెకండ్ థింగ్ తను రెస్ట్ ఉండదు, మళ్ళీ అవి ఇంటర్లింక్టే. ఆ 2 కారణాల మూలాలు కూడా తనకి పాలు తగ్గిపోతాయి. సో ఆ 2 ఫ్యాక్టర్స్ తగ్గియాలంటే తనకి మ్యాన్ పవర్ ఉండాలి. ఆ మ్యాన్ పవరే అట్లీస్ట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు కాస్త ప్యాటర్నిటీ లీవ్ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది. 1 వీక్ వరకు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 15 డేస్ కూడా లీవ్ ఇస్తున్నారు హస్బెండ్స్కి. సో దట్ ఆ ఫస్ట్ 1 వీక్ to 15 డేస్ అన్న తనకి హీలింగ్కి కూడా మనం కొంచెం టైం ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ బేబీకి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మార్నింగ్ టైంలో తనకి కొంచెం రెస్ట్ ఉంటుంది. బేబీ పడుకున్నప్పుడు తను పడుకుంటారు. ఆటోమేటిక్గా తనకి రెస్ట్ ఉంటే లేచిన వెంటనే తనకు వచ్చే ఫీడింగ్ మంచి అవుట్పుట్లో ఉంటుంది, మంచి మిల్క్ వస్తుంది. అండ్ యాంగ్జైటీ దగ్గరకు వచ్చేసరికి ఎంత మాట్లాడినా తక్కువే. షీ నీడ్స్ టు హ్యావ్ రిలాక్సింగ్ స్ట్రాటజీస్. ఎట్లా రిలాక్స్ అవుతారన్నది మనిషికి వేరుగా ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ వింటే రిలాక్స్ అవుతారు, కొంతమందికి వాకింగ్ చేస్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది సన్లైట్లోకి వెళ్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది యోగా చేస్తే రిలాక్స్ అవుతారు, కొంతమంది మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అవుతారు. ఏది మీకు రిలాక్సింగ్ ఉంటుందన్నది ముందరే ఆలోచించి పెట్టుకోండి, రిలాక్స్ అవ్వండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ ట్రై టు రిలాక్స్. సో దట్ మీరు ఆ రిలాక్సేషన్లోకి వెళ్తే మీరు ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ అనేది బెటర్గా అవుతుంది. బికాజ్ ఏదైతే మిల్క్ హార్మోన్స్ నేను చెప్పానో 2-3 హార్మోన్స్ ఆల్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఓన్లీ వెన్ షీ ఈజ్ రిలాక్స్డ్. స్ట్రెస్ హార్మోన్ అన్నది, కార్టిసాల్ అన్నది మొదలైతే మాత్రం మిల్క్ ప్రొడక్షన్ తక్కువే అవుతుంది. ఇవన్నీ సైంటిఫికల్లీ దేర్ అండి, బుక్స్లో ఉన్నాయి, ప్రపంచమంతా ఉంది, స్టడీస్లో ఉన్నాయి. సో స్ట్రెస్ అన్నది ఊరికే స్ట్రెస్ అంటారండి, ప్రతిదాన్ని స్ట్రెస్ అంటారు, తగ్గించుకున్నాను. ఇట్ ఈస్ ప్రూవెన్. స్ట్రెస్ ఉంటే మీకు మిల్క్ తక్కువ వస్తుంది అన్నప్పుడు స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏదైనా చేసుకోవాలి, దానికి టైం పెట్టుకోవాలి, తప్పదు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ దగ్గరకు వచ్చి వీ కెనాట్ కమెంట్ నౌ బికాజ్ మనకి జనరేషన్స్ మారిపోయినాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ అన్నది మనకి ఎక్కువ ఉండట్లేదు. అది పేరెంట్స్ ఇష్టపడట్లేదు, అంటే తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు, గ్రాండ్ పేరెంట్స్ చేయలేకపోతున్నారు. లేట్ ప్రెగ్నెన్సీ, లేట్ డెలివరీ, ఓల్డర్ గ్రాండ్ పేరెంట్స్, ఇదంతా ఒక సైకిల్ లాగా అయిపోయింది. 60 ఏళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకొని ఎంతసేపు చూడగలరు? మీరు ఇదివరకు ఏం జరిగేది, మనకి 20-25 కల్లా పిల్లల్ని కనేసేవారు. గ్రాండ్ పేరెంట్స్ ఏమో ఒక 50-45 మధ్యలో ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళకి శక్తి ఉండేది, ఆరోగ్యం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళి లేట్, పిల్లలు లేట్, డెలివరీ లేట్, ప్రెగ్నెన్సీ లేట్, అన్నీ లేట్. అండ్ వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి ఫిజికల్గా, మెంటల్లీ వాళ్ళ అంత స్ట్రాంగ్గా ఉండలేరు పిల్లల్ని ఎత్తుకొని చూసుకునే అంత. అప్పుడు ఏమవుతుందంటే ఇండైరెక్ట్గా ప్రెషర్ తల్లి మీద పడుతుంది. ఇవన్నీ మైనర్ ఫ్యాక్టర్స్ అని అనిపించచ్చు, బట్ దీస్ ఆర్ డే టు డే ప్రాబ్లమ్స్, బిగ్గర్ ప్రాబ్లమ్స్. అండ్ వీటిని ఎలా ట్యాకిల్ చేస్తారన్నది
ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్. సౌజన్య గారు, ముఖ్యంగా ఇప్పుడు 6 months వరకు బిడ్డకు ఏమీ ఇవ్వకూడదు, కేవలం తల్లిపాలు మాత్రమే. ఎస్. సో ఈ తల్లిపాలు మరి సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి తల్లికి మీరు ఇచ్చే సూచనలు, టెక్నిక్స్ ఏంటి? తల్లిపాలు సరిపోతున్నాయా లేదా అన్నది 2 రకాలుగా చూసుకోవచ్చు అండి. ఒకటి డ్యూరింగ్ ఫీడింగే చూసుకోవచ్చు, అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒకటి చూసుకోవచ్చు. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళది మంచిగా గట్టిగా పట్టుకొని గుటకలు వేస్తున్నప్పుడు బుగ్గలు బయటికి బాగా బుగ్గల్లాగా బయటికి వచ్చి మింగుతున్నప్పుడు గుటుక్కని సౌండ్ వస్తుంటే మాత్రం ఫీడింగ్ సరిపోతున్నట్టే అనుకోవాలి. తల్లికి పాలు ప్రొడక్షన్ మంచిగా అవుతున్నట్టే, బిడ్డ కూడా మంచిగా తీసుకుంటున్నట్టే. ఇది తర్వాత ఒక రోజు మొత్తంలో చూసుకోగలిగే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అందులో బిడ్డకి యూరిన్ అవుట్పుట్, యూరిన్ ఏదైతే వెళ్తుందో ఎన్నిసార్లు వెళ్తుంది అన్నది అందాజాగా చూసుకోవచ్చు. మినిమం 6 to 8 times ఇన్ అ డే, 24 hours ఒక 6 నుంచి 8 సార్లు వరకు యూరిన్ వాళ్ళు వెళ్తున్నారు, మంచి క్వాంటిటీలో యూరిన్ వెళ్తున్నారు అంటే మాత్రం మనం తీసుకున్న ఇన్పుట్ సరిపోయినట్టే అనుకోవచ్చు. రెండోది, ప్రతి ఫీడింగ్ తర్వాత 1 గంటన్నర నుంచి 2 గంటల వరకు బిడ్డ పడుకుంటుందా లేదా గమనించుకోండి. ఒకవేళ 1/2 hour 45 నిమిషాలకే లేస్తోంది బిడ్డ అంటే మీరు ఇదివరకు ఇచ్చిన ఫీడింగ్ సరిపోలేదు. సో గంటన్నర మినిమం టైమ్స్ పీరియడ్ ఏదైతే ఉందో, నిద్రపోతున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే మాత్రం ఫీడింగ్ సరిపోయినట్టే అనుకోవచ్చు. ఇది వాళ్ళు ఇంట్లో చూసుకునే విధాలు. హాస్పిటల్ దగ్గరకు వచ్చేసరికి మేము ఆబ్జెక్టివ్గా అంటాం, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ మేము చూసేది మాత్రం వెయిట్ గెయిన్ మంచిగా ఉందా లేదా అన్నది చూస్తాం. బరువు కనుక ప్రతి రోజుకి ఒక 20-30 గ్రాములు రోజుకి పెరుగుతూ ఉంటే మాత్రం ఫీడింగ్ సరిపోయిందని అనుకోవచ్చు. అది మీకు ఎన్ని ప్రాబ్లమ్స్గా ఎన్ని రకాలుగా సరిపోవట్లేదు అన్న డౌట్ వచ్చినా కానీ అల్టిమేట్ మార్కర్ అదే అండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఆ గుటుక్ అని సౌండ్ రాకపోయినా, యూరిన్ అవుట్పుట్ 4 సార్లు వెళ్ళినా, ఇవన్నీ ఉన్నా కానీ వెయిట్ గెయిన్ కనుక బాగుంటే ఇవన్నీ పక్కన పెట్టచ్చు. వెయిట్ గెయిన్ ఒకటి చూసుకొని తల్లిపాలు సరిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికైనా అల్టిమేట్గా కావాల్సింది బిడ్డ ఎదగడం కరెక్ట్గా ఉండాలి. సో ఆ పారామీటర్స్ కనుక కరెక్ట్గా ఉంటే యూ షుడ్ నాట్ వరీ. సో దానికోసమనే బిడ్డ పుట్టిన తర్వాత ఒక వారం రోజులకి, మళ్ళీ 15 రోజులకి ఒకసారి ఫాలోఅప్ రమ్మని చెప్పేది ఊరికనే కాదు. సో దట్ మనం వెయిట్ గెయిన్ వాళ్ళది ఎలా ఉంటుందన్నది మనకు అసెస్మెంట్ వస్తుంది. ఆ అసెస్మెంట్ బట్టి వీళ్ళ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఫీడింగ్ బాగుందా లేదా, లేకపోతే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తుంటే ఎటువంటి ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం వస్తుందని మనం వాకప్ చేయడానికి ఉంటుంది. ఈ అసెస్మెంటే లేదనుకోండి, మనకు ఫీడింగ్ సరిపోతుందా లేదా అన్న వాకప్పే చేయము. అది చేయకపోతే సడన్గా 3 నెలలకి పాలు ఆగిపోయాయని వస్తారు మా దగ్గరికి. 3 నెలల తర్వాత పాలు ఆగిపోతే ఏ డాక్టర్ ఏమీ చేయలేరు. నో బడీ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఫస్ట్ 15 days to 21 days లోపల ఏదైతే ఫీడింగ్ పీరియడ్ ఉంటుందో, బ్రెస్ట్ మిల్క్ పీరియడ్ ఉంటుందో, ఆ పీరియడ్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరెక్ట్ చేయడానికి మనం ఎంత ప్రయత్నించినా ఇట్ విల్ బి 50% ఎఫర్ట్ అండ్ 100% రిజల్ట్స్ రావు. ఆ ఫస్ట్ 15 days to 21 days చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనం వీ షుడ్ కమ్ టు ట్రై టు ట్యాకిల్ దెమ్. అవి ట్యాకిల్ చేస్తే మాత్రం బ్రెస్ట్ ఫీడింగ్ మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మేడం, సాధారణంగా ఈ తల్లులు శిశువులకు పాలిచ్చే పోస్చర్, సో అది ఎంతవరకు ఇంపార్టెంట్? సో మనం ఎలా పెట్టి శిశువులకు పాలు ఇవ్వడం ద్వారా వాళ్ళకి జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది? వాట్ ఈస్ ద బెస్ట్ పొజిషన్ టు ఫీడ్? సో దీని మీద కూడా చిన్నగా ఐ జస్ట్ రేజ్ అ కాంట్రవర్సీ బికాజ్ నా వరకు మాత్రం గైనకాలజిస్ట్ ఆర్ ఆల్వేస్ ప్రో మదర్ వైపే ఆలోచిస్తుంటారు. బట్ నా ఉద్దేశంలో మాత్రం ప్రతి పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ కూడా మదర్ వైపే ఆలోచించాలి. బికాజ్ టచ్ వుడ్ మీరు చూడండి, ఎక్కడన్నా పోస్టర్స్ చూడండి, లేదా మా పుస్తకాల్లోనే చూడండి, బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనగానే బిడ్డను ఎలా పట్టుకోవాలో చెప్తా ఉంటారు, తల్లి ఎలా ఉండాలన్నది ఎక్కడ ఉండదు. బట్ మాకు న్యాచురల్గా నాకు వచ్చే కంప్లైంట్స్, మేడం మెడ నొప్పి పెడుతుంది, మేడం భుజాలు నొప్పి పెడుతున్నాయి, మేడం నడుము నొప్పి పెడుతుంది, నేను కూర్చోలేకపోతున్నా, ఎక్కువసేపు ఇవ్వలేకపోతున్నా. వెన్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. హౌ కెన్ యూ సే దట్ ఇలా పట్టుకోండి ఫీడింగ్ బాగుంటుందని? ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మందు వేయాలి కదండి. సో మదర్కి కూర్చునే పొజిషన్లో ప్రాబ్లం మొత్తం ముందు అది సెట్ చేయండి, తర్వాత బిడ్డను ఎలా పట్టుకోవాలో అన్నది మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. అండ్ దట్ ఈస్ వెల్ టాక్డ్ అబౌట్, చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇనిషియేషన్ చేసేటప్పుడే, ఫీడింగ్ చేసేటప్పుడే వాట్ మై సజెషన్ వుడ్ బి, ఇప్పుడు ఏదైతే మనం కూర్చున్నామో ఈ చైర్స్, దీస్ ఆర్ గుడ్ చైర్స్. ఏదైతే బ్యాక్ రెస్ట్ ఉంటుందో వాళ్ళకి స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం స్లాంట్లో ఉంటుంది. సో దట్ దానికి బ్యాక్ అన్నది ఒక నార్మల్ పోస్చర్లో బ్యాక్ రెస్ట్ ఉంటుంది. లోవర్ బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. సపోజ్ తనకి లోవర్ బ్యాక్ సపోర్ట్ ఆ చైర్ అవకాశం లేదంటే చిన్న పిల్లో పెట్టుకోవాలి. అండ్ అవసరమైతే కాళ్ళ కింద కూడా ఒక పిల్లో కానీ స్టూల్ కానీ పెట్టుకోవాలి. కొంతమంది షార్ట్ ఉంటారు, అలా ఉంటే వాళ్ళకి కాళ్ళు కిందకి నేల మీద ఆనవు, గాల్లో ఉంటాయి. సో ఫీడింగ్ ఇచ్చే ఆ అరగంట తన కాళ్ళు పైకే ఉంటాయి. మీరు ఇమాజిన్ చేయండి హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇన్ హర్ థైస్. అండ్ ఆ పొజిషన్లో కూడా నువ్వు అవన్నీ మర్చిపోయి ఫీడింగ్ ఇవ్వు అంటే హౌ అ హ్యూమన్ క్యాన్ డూ ఇట్? సో
కింద ఒక స్టూల్ పెట్టుకోండి, వెనకాల పిల్లో పెట్టుకోండి, మెడ స్ట్రైట్గా పెట్టుకోండి, ఆర్మ్ రెస్ట్ ఇలా పెట్టుకోండి. నీట్గా ఉండాలి. మీ భుజాలు పైకి లేచేటట్టు ఉండకూడదు, భుజాలు కిందకు ఉండాలి. మీరు రిలాక్స్డ్ అయినప్పుడు దెన్ యూ టేక్ ద బేబీ. వెన్ యూఆర్ రెడీ, మీరు ఫిజికల్లీ మెంటలీ రెడీ అయినప్పుడు బేబీని తీసుకోండి. బేబీని ఏడవండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏడ్చినంత మాత్రాన నథింగ్ ఈజ్ గోయింగ్ టు గో బ్యాడ్. బట్ మీరు పొజిషన్ కనుక కరెక్ట్ పొజిషన్లో మీరు కూర్చుంటే మళ్ళీ ఫీడింగ్ కోసం పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటే మీరు టైం వేస్ట్ చేయరు అండ్ బేబీకి కూడా కంఫర్టబుల్ ఉంటుంది. వన్స్ అది సెట్ అయిన తర్వాత విచ్ ఎవర్ వే ఈస్ కంఫర్టబుల్ ఫర్ యూ, ఒక సపోర్ట్ మాత్రం కింద పొట్ట దగ్గరికి వేసుకోమని అయితే నేను చెప్తాను. బికాజ్ బిడ్డ పుట్టిన వెంటనే చాలా చిన్నగా ఉంటారు కాబట్టి అంత హైట్లోకి రారు. సో ఖచ్చితంగా హ్యాండ్ దగ్గర మళ్ళీ ఇక్కడ మీకు పెయిన్ రాకుండా బిడ్డది అటు ఇటు జారిపోతారన్న కంగారు మీకు లేకుండా ఒక సపోర్ట్ తీసుకోండి. ఈ మధ్యన చాలానే ఫీడింగ్ పిల్లోస్ అవన్నీ వస్తున్నాయి. ఫీడింగ్ పిల్లోస్ మీద మీరు పెట్టకపోయినా పర్వాలేదు, సింపుల్ మన తలదిండు ఏవైతే ఉంటుందో ఆ దిండ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చేటట్టుగా హైట్ పెట్టుకోండి. అది 1 దిండు కావచ్చు, 2 దిండ్లు కావచ్చు. ఈ పొజిషన్లో వచ్చేటట్టుగా పెట్టుకోండి, సపోర్ట్ పెట్టుకోండి. దెన్ యూ కెన్ టేక్ ద బేబీ అండ్ బేబీని మాత్రం పట్టుకునేటప్పుడు తల, మీరు ఒకవేళ రైట్ హ్యాండర్స్ అయితే ఎడమ వైపు ఫస్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎడమ వైపు ఎల్బో దగ్గర అంటే మోచేతి దగ్గర మెడ వచ్చేటట్టు చూసుకోండి బిడ్డది. అండ్ ఇక్కడ అంతా బేబీ బాడీ ఉండాలి అండ్ బేబీ కాళ్ళు అటు ఇటు హ్యాంగ్ అవ్వచ్చు. దిస్ ఇస్ ద వే టు హోల్డ్. ఒక చేయి సరిపోతుంది బేబీని హోల్డ్ చేయడానికి, 2 చేతులు అవసరం లేదు. ఈ 2వ చేతితోటి మీరు రొమ్మును పట్టుకోవచ్చు. ఆ రొమ్మును పట్టుకొని రొమ్ము దగ్గర నిప్పులు ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని మీరు ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సో సింగిల్గా మదర్ కూర్చొని ఫీడింగ్ ఇవ్వచ్చు, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్, బస్ అంతే. సో దానికోసం తను రిలాక్స్డ్ ఉండాలి. బేబీని పట్టుకునేటప్పుడు సీ దట్ బేబీ హెడ్, మెడ అండ్ వెన్నుపూస, బటక్స్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. కాళ్ళని అటు ఇటు, కాళ్ళకు అటు ఇటు వేసుకోవచ్చు అండ్ ఆ రకంగా ఉంటే సరిపోతుంది. బేబీని మీరు ఎప్పుడైతే రొమ్ము వైపు తిప్పాలనుకున్నప్పుడు మొత్తం చేతితోటి బేబీని మొత్తంగా తిప్పండి. ఉట్టి తలను ఒకటే తిప్పడము, లేకపోతే మెడను ఒకటి తిప్పడం, భుజాలు ఒకటి తిప్పడం లాంటివి చేయొద్దు. బేబీని మొత్తంగా తిప్పండి. సచ్ దట్ ఎట్లా అంటే బేబీ పొట్ట ఇంకా తల్లి పొట్ట 2 ఆనుకొని ఉండాలి. సో ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ బేబీ పొజిషన్ ఫీడింగ్ అప్పుడు కూడా ఈ మెడ ఇలా వంగకుండా చూసుకోండి. మెడ అనేది కొద్దిగా ఇట్లాగా స్నిఫింగ్ డాగ్ అంటే ఒక్కొక్క వాసన చూడాలంటే ఎలా చూస్తుంది అంటే ఇలా చూస్తుంది. సో బేబీ నెక్ కూడా ఇలా ఉండాలి. సో దిస్ ఈస్ కాల్డ్ స్నిఫింగ్ డాగ్ పొజిషన్. ఈ పొజిషన్లో కనుక మెడ ఉంటే లోపల మన ఫుడ్ పైప్ అన్నది స్ట్రైట్గా అవుతుంది. ఎప్పుడైతే ఇలా ఉంచుతామో ఆ ఫుడ్ పైప్ అన్నది వంకర అవుతుంటుంది. అలాంటి టైంలోనే వాళ్ళకి పాలు పొరబోవడాలు, వెనక్కి వెళ్ళడాలు లేదా పాలు తీసుకోకపోవడాలు లాంటివి ఎక్కువ అవుతుంటాయి. సో ఆ పొజిషన్ కనుక మెయింటైన్ చేస్తుంటే సరిపోతుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.